హలో అందరికీ బాగున్నారు అందరూ. వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ వరల్డ్. ఇవాళ నేను హెన్నా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఎలా పెట్టుకుంటాము, ఏమేమి కలుపుతాము ఇందులో అనేది చూపిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ నేను టీ పౌడరు, అందులో కొంచెం కాఫీ పౌడర్ కూడా వేసి కాసేపు మరిగించి, ఆ తర్వాత కొంచెం వాటర్, మనం నార్మల్గా వాటర్ పోసాం కదా, టీ పౌడర్ వేసి ఆ వాటర్ కలర్ బాగా మరిగి ఒక రకమైన రెడ్డిష్ కలర్ వచ్చినాక బంద్ చేసి, మనం హెన్నా ఎంతమందికి, ఒకరికా ఇద్దరికా అలా సరిపోయేటట్టు ఆ వాటర్ పెట్టుకొని, నేనైతే మా చెల్లెకి నా కోసం అని చెప్పి కలుపుతున్నానండి. నైట్ టైంలో మనం ముందు రోజు నైట్ కలిపి పెట్టుకోవాలి. డికాషన్ మాత్రమే తయారు చేసుకొని, ఆ డికాషన్లో నేను ఇక్కడ చూపించాను కదా, నేనైతే బంజారా, ఇది నూపూర్ హెన్నా, రంగోలీ, పాకీజా, హెర్బల్ ఇలాంటివన్నీ వచ్చేటివి. మంచిగా 1 మంత్కి ఒకసారి లేదా 1 మంత్కి 2 సార్లు అట్లా పెట్టేది అమ్మ. హెన్నాని మనం ఇలా గిన్నెలో కాకుండా ఒక ముక్కుడులో కలుపుకుంటే, నెక్స్ట్ డేకి మనం కలిపి పెట్టుకుంటే బ్లాక్ కలర్ వస్తుంది. ఆ కలర్ కూడా మంచిగా మనకి హెయిర్కి పట్టుకుంటుందండి, బాగుంటుంది అండి. ఎందుకంటే మాకు అప్పుడు హెయిర్ కొంచెం కలర్ కోసమని, చుండ్రు ఉండకుండా హెయిర్ పెరగడానికి, షైనీగా ఉండడానికి, ఇలా త్వరగా హెయిర్ కూడా పెరుగుతుందని చెప్పి మా అమ్మ పెట్టేదండి మాకు చిన్నప్పటి నుండి. నార్మల్గా ఇప్పుడైతే మేము వైట్ హెయిర్ వస్తుందని చెప్పి యూజ్ చేస్తున్నాం, కానీ రెడ్ కలర్ కోసం కొంచెం ఆ టైం నుండే మాకు అమ్మ హెయిర్ గ్రోత్ కోసం అని చెప్పి యూజ్ చేసేది ఈ పౌడర్ని. కానీ అప్పుడు మనకి ఇలా బంజారా ఇవన్నీ కాకుండా నార్మల్గా హెన్నాలో వేరే ప్యాకెట్లు దొరికేవి పెద్ద పెద్దగా. హెన్నా పౌడర్లో ఆల్రెడీ బీట్రూట్ కూడా మనకి కలిపి వస్తుందండి. మేమైతే ఒక్కొక్కసారి బీట్రూట్ని కూడా మిక్సీ పట్టి ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకుంటాము. మెంతులు కూడా నానబెట్టి మిక్సీ పట్టుకోవచ్చు. మెంతి పౌడర్ ఇట్లా వేసుకుంటే కూడా మంచిది, హెయిర్కి చుండ్రు ఉన్నా కూడా పోతుంది. మంత్లీ ట్వైస్ అట్లా యూజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, మా చెల్లెకి నేను పెట్టినాక ఎలా ఉంది, పెట్టిన తర్వాత ఎలా ఉందనే వీడియోని ఇక్కడ నేను చూపిస్తున్నా. అది పెట్టింది చూపించాను కదా నా శాంపిల్గా. ఇక్కడ ఏంటంటే కలిపిన నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇది పెట్టుకోవడానికి. ఏమేమి కలిపా అనేది చూపిస్తా చూడండి. నిమ్మకాయ, అందులో ఒక ఎగ్, మేము ఇద్దరం కాబట్టి 2 ఎగ్గులు కలిపాము, కొంచెం క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఒక 2 నిమ్మకాయలు కలిపాము. ఒకరికైతే ఒక నిమ్మకాయ సరిపోతుంది మన నెత్తికి. నేను ఆల్రెడీ ఇక్కడ 1 కడి వేసింది, ఇంకొక నిమ్మకాయ కలుపుతుంది, 2 ఎగ్స్ కొడుతున్నాం. ఇవన్నీ కలిపి కొంచెం పెరుగు కూడా యాడ్ చేస్తాము. ఆ పెరుగు కూడా యాడ్ చేసి కలిపి కొంచెం కొబ్బరి నూనె కూడా యాడ్ చేసుకోవాలండి, మంచిగా ఉంటుంది. అన్నీ కలుపుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని, ఆ తర్వాత మనం హెయిర్కి కొన్ని హెయిర్ తీసుకుంటూ అప్లై చేస్తాం. అది నెక్స్ట్ చూడండి మీకు వస్తుంది ఇప్పుడు. ఇలా మంచిగా కలిపినాక ఆ కలుపుకున్న హెన్నాని మనం చేతులతోని, కొంతమంది కవర్లు కూడా, గ్లౌజ్ కూడా యూజ్ చేసవచ్చు. నేనైతే హ్యాండ్తో పెట్టేస్తాను, ఎందుకంటే పర్లేదు ఏం కాదు, అంటినా పర్లేదు అని చెప్పి. నెక్లో మెడ, పుస్తల తాడు, చెవుల కమ్మలు ఏది ఉన్నా కూడా తీసేసి పెట్టుకుంటాం, అంత అంటుతుంది అని చెప్పి కొంచెం ఒక రకమైన ఫీలింగ్ ఉంటుందండి. చైన్లకి దీనికి అంటడము, ఆ హెన్న అంతా మీద పడుతుంది. అప్పుడు మనం వేస్ట్ క్లాత్ కూడా పైన వేసుకొని పెట్టుకుంటాము. పెట్టుకునేటప్పుడు ఇలా చిన్నగా కొంచెం పార్టిషన్ లాగా తీసుకొని కొంచెం హెయిర్కి అట్లా పైకి కిందికి అప్లై చేసుకుంటూ, ఆ చిన్న హెయిర్ని చిన్నగా మనం ఒక చిన్న రౌండ్ తీసుకొని మధ్యలో దాని చుట్టూ ఇలా కొన్ని తీసుకుంటూ ఆ హెన్న అప్లై చేసుకుంటూ, మళ్ళీ మనం రౌండ్ చేస్తూ కూడా హెయిర్ పెట్టినాక ఆ రౌండ్కి కూడా మనం అప్లై చేయాలి. అలా అయితే మనకి హెడ్ పైన ప్రతి వెంట్రుకకి కూడా కలర్ మనకి హెన్న అప్లై అయిపోతుంది. ఇలా మొత్తం పెట్టుకున్నాక ఒక 1 అవర్ 2 అవర్కి హెడ్ బాత్ చేసుకోవాలండి. హెయిర్ మొత్తం పెట్టుకొని ఆ తర్వాత నాకు కూడా పెట్టేసింది. ఆ వీడియో లెంత్ అవుతుంది అని చెప్పి నేను స్కిప్ చేశాను, వీడియో పెట్టలేదు. చేసినాక ఆ రోజు షాంపూ పెట్టుకోకూడదండి, నెక్స్ట్ డే షాంపూ పెట్టుకోవాలి. మంచిగా కలర్ వస్తుంది హెయిర్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ.